ఇక్కడ ఏ రోజు కూడా చీర కట్టుకుని ఆడని బతుకమ్మలు ఇప్పుడు ఆడ వెళ్ళేసి దాని పేరు టీ కోవిడ్ అంటే ప్రత్యేకమైనటువంటి వైరస్ కాదండి. ఇది ట్రంప్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ది బ్రౌన్ స్కిన్స్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ యొక్క ట్రంప్ కోవిడ్ వల్ల. వరల్డ్ వైడ్ ఒక మానియా మొదలైందండి, మోడీ మానియా. సో ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అనే దానిపైన ఒక నెగిటివ్గా వాళ్ళకు ఒక స్ప్రెడ్ అయిపోయింది అనమాట. మీరు ఆస్ట్రేలియా తీసుకోండి, ఐర్లాండ్ తీసుకోండి, యూకే తీసుకోండి, యుఎస్ తీసుకోండి. ఈ అగ్రరాజ్యాలు అంతా కూడా కొన్ని దశాబ్దాల క్రితం మన వాళ్ళనే కాదు విదేశీయులను వాళ్ళు పిలిచారు. మన పేరెంట్స్ కూడా ఎలా అంటే మన పిల్లవాడు గవర్నమెంట్ ఉద్యోగమా లేదా ఒక విదేశీ ప్రయాణమా లేకపోతే విదేశాల్లో సెటిల్ అవడమా. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మీ ఇంటి పక్కనైనా ఎవరైనా కానీ కూడా మేము మా అబ్బాయి అబ్రాడ్లో ఉంటున్నాం అనేసి చాలా గర్వంగా ఇంతకుముందు గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు వాడు వచ్చిపోయిందని కూడా తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్గా మీరు $10,000 ఇండియాను ఎంత త్వరగా అయితే మనం అంత త్వరగా వదిలించుకోవాలి. ఒక ఐటీ ఎంప్లాయీని మీరు తీసుకోండి, ఓ 15 lakhs ప్యాకేజ్ ఉన్న ఐటీ ఎంప్లాయీని మీరు తీసుకోండి. సో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పాలసీస్ సరిగా లేకపోవడం వల్ల ఒక 1 lakh స్టూడెంట్స్ మీరు మన తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ అయ్యారనుకోండి, ఇంజనీర్. మన ఇండియా బార్డర్ దాటగానే ఇక్కడ ఇంట్లో కనీసం తిన్న ప్లేట్ తీసి సింకు దగ్గర పెట్టిన వాడు అక్కడ బాత్రూమ్లు గడవనీకైనా కూడా రెడీగా ఉంటాడు. మెయిన్గా అణిచివేయబడ్డటువంటి జాతి భారత జాతి. ఒకవేళ మనకి వీసాస్ అమెరికా ఇచ్చినా యూకే ఇచ్చినా ఇండియన్స్కి ఏం చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక లాని తీసుకురావాలి. అదర్వైజ్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ ఎంటైర్ ప్రాపర్టీస్. ఇప్పుడు దసరా సీజన్ ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ ఏ రోజు కూడా చీర కట్టుకుని ఆడని బతుకమ్మలు ఇప్పుడు ఆడ వెళ్ళేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్లో అయితే ఒక పాకిస్తాన్ జెండా కనబడితే మనం ఎంత అల్లకల్లోలం చేస్తాం. వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్న వ్యక్తులే కదండి, కూడా విదేశాలలో ఉన్న వ్యక్తినే. కింగ్ ఆఫ్ ద మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక మనిషి చనిపోయాడంటేనే వార్తలలో వచ్చేది. అక్కడ పాలసీస్ మీరు ఎంజాయ్ చేయడం కాదు, అక్కడ పాలసీస్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా. మీరు ఇక్కడ మా అమ్మ బాగాలేదనేసే కదా సౌత్ తల్లి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సౌత్ తల్లి దగ్గరనే ఉంటానంటే ఎలా చెప్పండి, అమ్మని ఇలా వదిలేస్తారా ఓల్డ్ ఏజ్లో? గవర్నమెంట్స్ కదే చెప్తున్నాను కదండి, ఒక భరోసా కల్పించాలండి. అందులో నా తల్లిదండ్రులు ఈ పేరు పెట్టడం కూడా నాకు ఒక బాధగా ఈ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచానికే అన్నం పెట్టేటువంటి దేశం మనది. ఫుట్బాల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. మీరు మీ యాక్సెంట్ని మార్చుకోగలుగుతారేమో కానీ మీ రంగుని మార్చుకోలేరు. ఒక సినిమా రిలీజ్ అయిందంటే చూడండి, నా హీరో గొప్ప అని ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది. మీరు ఏం పర్వాలేదు, భారతదేశ జెండా మీరు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 140 కోట్ల జనాభా ఉంది. మేము ఇక్కడ నుంచి మా ప్లేయర్స్ వెళ్ళినప్పుడు మేము వాళ్ళని ఆశీర్వదిస్తామో లేకపోతే ఎంకరేజ్ చేస్తాము. మా ఇక్కడ నుంచి ఉండేసి అక్కడ వాళ్ళ దేశం యొక్క జెండాలే మీరు పట్టండి. అప్పుడు ఒక రివర్స్ సంస్కృతి మొదలవుతుంది, మీ పైన వాళ్ళకి ప్రేమ మొదలవుతుంది.